వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి సానుభూతి రాజకీయాలపైనే ఆశలు పెట్టుకుంది. జగన్ పాదయాత్ర ఒక్కటే వైసీపీని నిలబెట్టే మహామంత్రమని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. జనాలు జగన్ మీద జాలి చూపిస్తేనే 2029లో మరోసారి అధికారంలోకి రాగలమనే అంచనాలకు వస్తున్నారు. వైసీపీ ప్రారంభించిన తర్వాత ఓదార్పు యాత్ర 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లిన జగన్ ఒక్క ఛాన్స్ అంటూ పవర్ పట్టేశారు. ఇప్పుడు మరోసారి పాత ఫార్ములాని ఫాలో అవ్వడానికి సిద్ధమవుతున్నారు. 2019 నుంచి 5 ఏళ్ల పాటు వైసీపీ పాలన చూశాక జనాలకు జగన్ మీద జాలి స్థానంలో భయంతో కూడిన కోపం వచ్చింది. అందుకే 151 స్థానాల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. మరి 2 ఏళ్ల తర్వాత మళ్లీ పాదయాత్ర చేస్తే జగన్ మీద సానుభూతి వస్తుందా? వైసీపీ పాలనలో చేసిన అరాచకాలు అక్రమాలను మర్చిపోతారా అంటే అది పూర్తిగా ఫ్యాన్ పార్టీ బడా బాస్ మీదనే ఆధారపడి ఉంటుంది. మళ్లీ అధికారంలోకి వస్తే రప్పా నరకేస్తాం, అమరావతిపై కుట్రలు చేస్తాం, పెట్టుబడులను అడ్డుకుంటామంటే పబ్లిక్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వైసీపీ వ్యూహకర్తలకు ఇంకా అర్థం కావట్లేదని జగన్ మాటలు చేతలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ ఓదార్పు యాత్ర చేసినప్పుడు తండ్రిని కోల్పోయారనే సానుభూతి ఉండేది. పాదయాత్ర చేసినప్పుడు ఒక్క ఛాన్స్ అంటే కరిగిపోయారు. జగన్ పై సానుభూతి జాలి చూపిస్తే ఆయన మాత్రం అవినీతి, అక్రమాలు, బూతులు, దాడులనే రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు. అధికారం పోయినా ఇప్పటికీ అదే విడిసిపాటు, అహంకారాలనే చూపిస్తున్నారు. జనాలకు మేలు చేసే రాజకీయాలు కోట్లు పడతాయి గానీ ప్రతీకారం తీర్చుకుంటాను అనే పాలిటిక్స్ ని ఆదరించే పరిస్థితి లేదు. జగన్ హయాంలో వైసీపీ నేతల బూతులు, దౌర్జన్యాలు, దాడులను భరించిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంయమనం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ వైసీపీ బూతులను భరిస్తూ జగన్ అహంకారాన్ని సహిస్తున్న కూటమి నేతలపై సానుభూతి ఉంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న వారి పట్ల కనీస గౌరవ మర్యాదలు లేకుండా మాట్లాడే జగన్ మీద సానుభూతి ఉంటుందని వైసీపీ నేతలు అనుకుంటే అలాంటి వాళ్ళంతా మేల్కోవాల్సిన సమయం ఎప్పుడో మించిపోయిందనే చెప్పాల్సి వస్తుంది.